చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం వేపనూరుకు చెందినటువంటి కన్నెపిరెడ్డి కుమార్తె పద్మ 28 ఏళ్ళు. తోరూరు పంచాయతీకి చెందిన శివశంకర్. పుత్తూరులో డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో మంచి ఫ్రెండ్స్ అట. వీళ్ళు ప్రేమ పెళ్లికి సిద్ధపడ్డారట. కులాలు వేరవడంతో శివశంకర్ పని లేక జులాయిగా తిరుగుతున్నాడని పద్మ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా ఆమె మాత్రం ఒప్పుకోకుండా తల్లిదండ్రులను ఎదిరించి 2019లో పెళ్లి చేసుకుంది. వీళ్ళకి తేజ 6 ఏళ్ళు, లాస్య 5 ఏళ్ళు. ఇద్దరు పిల్లలు. పిల్లలు స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళు పుత్తూరులో ఉంటున్నారు. శివశంకర్ జులాయిగా తిరుగుతూ ఉంటే ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వటం లేదట. ఇది పద్మ తన సూసైడ్ లేఖలో రాసింది. తను చనిపోతూ తన పిల్లల్ని ఉరేసి తను చచ్చిపోయింది. చనిపోతూ తల్లిదండ్రుల మాటను లెక్క చేయకపోతే ఇట్లాగుంటది అన్నటువంటి. ఇక్కడ తల్లిదండ్రుల మాటను లెక్క చేయడం కాదు, తల్లిదండ్రుల మాటను ధిక్కరించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది బాగుపడ్డోళ్ళు కూడా ఉన్నారు. ప్రేమ విషయంలో నాకు అర్థం కాదు. నేను కాలేజీ చదివేటప్పటి నుంచి నాకు అదే అర్థమయ్యేది కాదు. మా స్కూల్లో అప్పుడు లవ్లు లేవు, కానీ కాలేజీలు చదివేటప్పుడు ఇంటర్మీడియట్ అప్పుడు కూడా వెనక్కి అటు ఇటు చూసుకోవాలంటే భయమే. తర్వాత చూసినప్పుడు ఈవెన్ ఆ లెక్చరర్ల కాళ్ళకి తెలియకుండా పిల్లలు ప్రేమించేది ఎవరిని అంటే బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకునేవాడిని కాదు, గాలి ఎదవని. బైకుల మీద హడావిడి చేసేవాడు, అమ్మాబాబులు సంపాదించిన డబ్బులతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు, లేకపోతే ఆళ్ళతో గొడవలు పడేవాడిని లవ్ చేస్తారు. సినిమాల్లో కూడా చూడండి, వెధవనే హీరోగా పెడుతుంటారు అన్నమాట. చాలా సినిమాలు వెధవలే హీరోలు అవుతారు. పోకిరీలు, జులాయిలు, ఇది అంటే సరే దాంట్లో చివరిలో ఏదో మళ్ళీ కలుపుతారు అనుకోండి, కానీ గాలికి తిరుగుతా, కనబడదానికల్లా లైన్ వేస్తా, కనబడదానికల్లా ఇది పెట్టేసుకుంటా, ఏం కమిషనర్ల కూతుళ్ళకి పెళ్ళిళ్ళు గారు అలాంటి డైలాగులు చెప్పేటటువంటి వాళ్ళు హీరోలు. తర్వాత వాళ్ళు మళ్ళీ కుటుంబాలు బాగా చూసుకుంటారనేసి వీళ్ళల్లో, మన కుర్రోళ్ళల్లో, అమ్మాయిల్లో వాడు హీరో, ఇది హీరోయిన్. తర్వాత అసలు సమస్య ఎప్పుడు వస్తాయంటే పోషించడానికి వచ్చేవాడికి గాలికి తిరిగి ఏదో ఎట్ట పోషిస్తాడు, అలాంటి వాడిని నమ్ముకున్న ఈ అమ్మాయి ఎట్ట బ్రతుకుతుంది సక్రమంగా. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ మొదట్లో సంతోషంతో, ఆస్వాదంతో ఎంజాయ్ చేస్తారు, బిడ్డలు గనేస్తారు. ఆ తర్వాత పోషించేటప్పుడు స్కూళ్ళ ఫీజుల దగ్గర నుంచి, పొట్టల దగ్గర నుంచి ప్రతిదీ సమాజం ముందు అప్పుడు మనం పరీక్షకు నిలబడతాం. ఆ టైంలో లేకపోతే ఎదురయ్యే సమస్య ఇది. ఇప్పుడు ఇందులో బాధపడాలా, ఆవిడ పట్ల జాలి పడాలా అంటే ఆలోచించుకోవాలి.